ఇక్కడ వాక్య భాగంలో నరుని చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహలు భూమి మీద చెడ్డవి. ఆదికాండము 6వ అధ్యాయంలో 5వ వచనంలో నరుని చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయ యొక్క తలంపులు ఎలాంటివి అండి? భూమి మీద చెడ్డవి. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. నరుని హృదయ ఆలోచనలు వారి బాల్యం నుండే చెడ్డది. యెషయా గ్రంథములో 60వ అధ్యాయం 18వ వచనంలో వారి క్రియలు వారి తలంపులను ఎరుగుదును. వాక్యం వివిధ సెలవిస్తున్నమాట. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనంలో నరుని హృదయము కేవలము వ్యాధి గలది, అది ఘోరమైన వ్యాధి గలది, చెడ్డది. హృదయం గురించి ఎలా చెప్తున్నాను. లోకాసువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో గర్విష్ఠుల హృదయము నిండిన దానిని బట్టే ఏం మాట్లాడుతుందండి? నోరు మాట్లాడుతుంది. అంటే కడుపు నిండినోడికి ఎన్నెన్నో కబుర్లు చెప్తాడంటారు కదా. దాని అర్థం ఏంటి? నీకేరా బాబు అంటారు. వాళ్ళు దేని చూసి అంటున్నారు? వాళ్ళ యొక్క పదవిని చూసి, వాళ్ళ యొక్క ఆస్తి అంతస్తులు చూసి, వాళ్ళ అధికారాన్ని చూసి నీకేరా బాబు అంటారు. అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చే ఆ స్థానంలో పెట్టారు. నీ స్థానంలో నువ్వేం చేస్తున్నావు? నీకన్నా కింద స్థానం గురించి ఆలోచిస్తున్నావా? కిందోడు మర్చిపోతున్నావు. నీకన్నా పయ్యోడు చూసి వాడికి ఏం రాన్నాడు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయనకైనా బాధలు ఉంటాయా? అస్సలు అనుకున్నారు. మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మరి రాజకీయ నాయకులు ఉన్నారు. అదంతా ఎందుకు? మన పై అధికారులు కూడా మన అటాస్ అదిరించి బెదిరించేవాడు కూడా ఉన్నాయి లేవో బాధలు. మనకే కాదు, మన పిల్లలకు కూడా ఉన్నాయి బాధలు. సో బాధ లేని వాళ్ళు ఎవరు లేరు. ఈ బాధ ఏం చేస్తుందంటే పరిస్థితుల్ని కొందరికి సవరణ చేస్తుంది, కొందరికి పాఠం నేర్పుతుంది, కొందరికి అది మార్గంలో పడేంత నిలబడేలా ఉంటాడు. ఒక గుడిలోకి వచ్చాడు, ఆ యేసుబాబు మాటలు ఏంటంటే అసహ్యంగా ఉంటుంది, వినబుద్ధి కావట్లేదు. ఎవడో చెప్పాడు, నువ్వు యేసుబాబు దగ్గరికి వస్తే నీ జబ్బు తగ్గుద్ది అన్నాడు. ఆడు మాటలు విని, ఫ్రెండ్ మాటలు విని మొత్తానికి వేసేసి కూర్చున్న తర్వాత కూర్చోవటం లేకపోవటం చేయటం వాళ్ళు ఇలాంటి వాళ్ళు లేదు. వెనకాల వెచ్చింది అక్కడ కూర్చున్నాడు. వచ్చిన తర్వాత ఒక వారానికి ఇంకో వారం కొంచెం మెరుగు వచ్చింది. ఏదో వస్తుంది కదని పెద్ద రాజకుండల్లా చిన్నదే తగ్గుతుంటే విశ్వాసం తగ్గుతుంది. ఇంక వాళ్ళు తట్టుకోలేకపోతున్నాడు. ఈ ఆరాధన ఇష్టం ఉండలేదు. అన్ని జనాంగం వచ్చాడు కదా. ఎప్పుడు ఈ రోగం కొంచెం కూడా కంప్లీట్ అయిపోతాం, అప్పుడు నేను ఈ గుడికి అసలు రాను నేను డిసైడ్ అయిపోయాను. అది ఎవరైనా అది మనసులో ఉన్నది. తీసుకొచ్చినాడు వినలేదు, పాదిరి గారు వినలేదు, కూర్చున్న వాళ్ళు వినలేదు. ఎవరన్నారు? హృదయంలో విన్నది. ఇప్పుడు దేవుడు ఏం చేశారు తెలుసా? తదాస్తు అన్నాడు. ఏంటి? నీకు ఆ పుండుతోనే ఉండుగాక అన్నాడు. ఎందుకంటే పుండు మారిపోతే రావటం, నా బిడ్డ నాకు దూరం అయిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కనుక ఆ బాధ ఉంటేనే ఎక్కుంటాడు కదా అన్నాడంట. ఇంకా అది తగ్గేది లేదు, ఈ గుడి మానేది లేదు. మీకు మొన్న ఒకసారి కూడా ఒక మాట చెప్పాను, వాక్యం 40 మంది మాట ఎందుకు గుర్తుకొస్తాయంటే, మీకు అన్నీ తెలుసు. ఎప్పుడైతే మన జీవితంలోకి వచ్చేటప్పటికి మనదే పెద్ద భారం అనుకుంటాం, ఎదుటి వారికి పెద్ద భారం అనిపించదు మనకి. ఎందుకంటే అది మనం మొయ్యట్లేదు కాబట్టి. ఏంటి? పరిగెత్తురా అన్నప్పుడు పరిగెత్తుని చూసి మనం చప్పట్లు పడతాం, కానీ మనం పరిగెత్తపోయేటప్పటికి ఆ బాధ ఏంటి మనకి తెలుసు. దేవుని యొక్క సాన్నిధ్యంలో జీవించే ప్రతివాడు కూడా తన సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించేవాడు. సిలువ అంటే ఏంటి? శ్రమలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటిలో నుండే ప్రభువుని విడిచిపెట్టకుండా వెళ్ళాలి. అందుకని ఈ పాట నాకు చాలా ఇష్టం. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను, ఎన్ని కష్టాలు ప్రియ ప్రభువే నా బలి
పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. చాలండి వాక్యం విన్నాం. దేవుని యొక్క ప్రేరణ. మీరు చెప్పండి నాతో. 12:15 మనం ఇక్కడ నుంచి 1 గంటకి వెళ్ళిపోవాలి. ఓకే అండి. ఈ రోజు గంటకంటే రెడీగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం లేనప్పుడే ముందుకు వస్తేనే లేని దాంట్లో దేవుడు జీవజలాన్ని ఓటగా ప్రారంభం చేస్తాడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం తీసుకోండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మీకు పరిశుద్ధ గ్రంథంలో తీయండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో మనం చూసి 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? అది నీ వద్ద ఉన్నప్పుడు నీవే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? చాలు. ఇప్పుడు పేతురు భక్తుడు అననీయతో అంటున్నమాట, నీ సొమ్ము నీ దగ్గరే ఉంది కదా, దాన్ని ఇంతకే అమ్మానని నువ్వు ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఎందుకు నువ్వు సాతాను ద్వారా ప్రేరేపింపబడ్డావు? ఎవరా సాతాను? సాతాను ఎవరండి? నవ్వుతారండి మరియమ్మ గారు. ఎవరు ప్రేరేపింప చేశారు? అవ్వమ్మకేమో నేను కాదు, అవ్వమ్మ ఏం చెప్పింది? సాతాను. ఇప్పుడు ఇతను ప్రేరేపించింది ఎవరు? హననీయ సఫీరా భార్య భర్తలు ఇద్దరు. హననీయాన్ని ప్రేరేపించిన వ్యక్తి ఎవరు? ఆ దినాల్లో అపోస్తులు వారు ఆస్తులమ్మి దేవుని పని నిమిత్తం ఇస్తున్నప్పుడు అందరు ఇస్తున్నారు, అందరితో పాటు మనం ఇవ్వకపోతే బాగుండదని నలుగురితో పాటు మనం కూడా చెయ్యాలని చెప్పేసి ఉన్న ఆస్తిని అంతా అమ్మేసి వాళ్ళకి ఇచ్చేస్తే రేపు అందరూ అడుగు తినేటప్పుడు మనం ఏం చేస్తాం? మన పిల్లల గతి ఏంటి అని భార్య మాట విని వీళ్ళిద్దరూ ఒకే ట్రాక్లో నిలబడ్డారు. భార్య ఏం చెప్పింది? అంతా వద్దు. అపోస్తులు అందరూ ఎవరని బలవంతం చేయలేదు. వాళ్ళంతకు వాళ్ళు అమ్మి దేవుని పని నిమిత్తం ఇస్తున్నప్పుడు ఈ అననీయ సఫీరాలు కూడా వాళ్ళు కూడా అమ్మేసి అందరితో పాటు అమ్మేసి కొంత దాచుకున్నారు. దాచుకున్న సంగతి ఎవరికి తెలుసు? భార్య భర్త ఇద్దరికి తెలుసు. మన ఇద్దరితో ఒకే మాట, ఒకే పాట. వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాట ఎవరు విన్నారు? పరిశుద్ధాత్ముడు దేవుడు విన్నాడు. కానీ వాళ్ళు ఎవరిని మోసం చేయాలనుకున్నారు? ప్రవక్తను మోసం చేయాలనుకున్నారు, లేకపోతే దేవుని సేవకుని మోసం చేయాలనుకున్నారు. భార్య ప్రేరణ తన భవిష్యత్తు గురించి ఆలోచించి, పిల్లల గురించి ఆలోచించి కొంత దాయమని చెబితే తన భర్తకి అది అంగీకారమయ్యి ఇద్దరు ఒకే మాట అనుకున్నారు. కానీ ఆస్తిని కొంత తీసుకుని అననీయ ముందు వెళ్ళాడు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. నువ్వు ఇంతకే అమ్మారా అని అంటే వాళ్ళిద్దరు ఒకే మాట అనుకున్నారు కదా. నువ్వు చెప్పొద్దు, నేను చెప్పొద్దు అనుకున్నారు. ప్రేరణ, ఈ భార్య ప్రేరణ వల్ల అక్కడికి వెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెట్టినప్పుడు పేతురు భక్తుడు చక్కటి మాట. మరొకసారి చదవండి. మధ్య 5వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమిలో కొంత మీరు దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించి. అంటే ఇప్పుడు దేనికి వాక్యం ఏం సెలవిస్తుందంటే సాతాను అతని హృదయం ప్రేరేపి. వాళ్ళిద్దరిని భార్య భర్తలు ఇద్దరు ఎవరు దూరారు? సాతాను దూరారు. ఆ సాతానికి ఏమంటారంటే దాన్ని అటాక్ కాదు, అట్రాక్ట్ మొత్తాన్ని సాతాను మాటలు
ప్రీతికరంగా ఉన్నాయి ఎవరికి? సఫీరాకి. వాళ్ళిద్దరు ఒకటైపోయి ఇతన్ని ఏం చేసింది? ఇతను కూడా నిజమే కదా, అవును కదా, అలాగా నిజమే అందరూ అడుగు దిగితే మన పరిస్థితులు ఏంటి? మన బ్యాంకులో కొంచెం కొంచెం తీసుకుందాం ఆలోచన వచ్చింది. మన క్రెడిట్ కార్డు ఉంది, మనకి అన్ని రకరకాల బ్యాంకులు ఉన్నాయి. దేవుడు అతను హృదయంలో అనుకున్నది ఎవరికి తెలియంది భక్తుడి దగ్గర మాట్లాడు. నీవు పరిశుద్ధాత్మని ఎందుకు నువ్వు మోసపుచ్చుచున్నావు? నీ దగ్గర ద్రవ్యం ఉండగా లేదని చెప్పిన వారు కొందరిని దేవుడు బయటపెట్టాడు. ఇక్కడ దాచుకొని వచ్చి తన బుద్ధులు తనకి ప్రేరణ కాదది. ఎవరి ప్రేరణ? సాతానుకు దాసుడైపోయినాడు. సాతాను ఊరిలోనే ఇదిగో ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు మోసపుచ్చావు. ఆ మాట్లాడుకుంటున్నప్పుడే దేవుని ఆత్మ అతను మొత్తింది. అక్కడే పాదాల దగ్గర పడి చచ్చిపోయాడు. సాతానికి లోన ఎప్పుడైతే మనం దాసులు అవుతామో, అందుకనే స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధిలో మనం ముందుకు వెళ్ళేవారు ఉండాలి. స్థిరత్వం కలిగి ఉండాలా. నీ రక్షణను కాపాడుకోవాలా, నీ పరిశుద్ధత నీ కాపాడుకోవాలా, దేవుని నీకు ఉన్న దర్శనాలను కాపాడుకోవాలా, ఆయన పిలుపుకు నువ్వు లోపడాలా. అదర్వైజ్ వేరెవర్ యు గో యు విల్ ఫెయిల్. మనిషిగా ఉంటాం కానీ ఆత్మీయతలు మనం చచ్చిపోయి అండి మోడు బారిన జీవితమే. నువ్వు దేనిని ఆధారపడి ఉన్నావో ఆ ఆధారం లేకుండా చేసేస్తాడు దేవుడు. అంటే మనం ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలా. సాతాను ప్రేరణకు మనము లోనవ్వకూడదు. సాతాను మాట వింద కాబట్టి అవమ్మ ఈ పరిస్థితి తెచ్చిపెట్టింది. ఈ సఫీరా మాట విన్నాడు కాబట్టి అననీయాకి ఏం పట్టింది? చావు గతి పట్టింది, మృత్యు. చదవండి, కింద వచ్చిన కూడా చదవండి. ఆ తర్వాత ఆ సంగతి అమ్మగారికి తెలియలేదు. చూడండి, చదవండి వచ్చిన అపోస్తల కార్యములు చదవండి సార్. ఐదో ఆయన యొద్దన ఉన్నప్పుడు అది నీదే కదా. మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతుందని వానితో చెప్పేది. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణులు విడువగా మిగిలిన వారికి అందరికీ మిగిలిన భయం కలిగింది. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టారు. ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చింది. భార్య భర్తకు జరిగినది ఎరుగక లోపలికి వచ్చిన. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మిదిరా నాతో చెప్పి మన ఆమెను అడిగారు. అందుకు ఆమె ఆమెను ఇంతకని చెప్పారు. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెన్నిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోవద్దని ఆమెతో చెప్పారు. చాలు. ఇక్కడ చూసారా, ఎవ్వరికి సంబంధం లేకుండా అంతర్గతములు అనుకున్న మాటలు పరిశుద్ధాత్మను విని వారికి భూలోకములో ఏమాత్రం చోటు లేకుండా హతులైపోయారు. నీ పెనిమిటిని పూడ్చి వచ్చిన వారి పాదాలు ఇంకా అక్కడే ఉన్నాయి. అంటే ఈవిడ కూడా ఏం చెప్పింది? ఇంతకే అమ్మారంటే అనుకున్నారు కదా, ఒకే మాటలు ఉన్నారు. భర్త చనిపోయిన సంగతి తెలియదు కదా, మా ఆయన ఇంతే చెప్పుకుంటాడు అనుకున్నాను. మీరు ఎందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు? ఉన్న దూరిపోవటానికి. దాచిపెట్టింది ఏమన్నా సొంతమైందా? ఏం పోయింది? ప్రాణాలు పోయినాయి. ప్రాణాలు పోయినట్టు తను వాటి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? చూడండి ఒకసారి ఈ యొక్క ఎపిసోడ్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తులో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించు ఈ ప్రవచన ధర్మం చెప్పున మునుపు నడుచుకుంటుంది. ఇక్కడ మనం చూస్తున్నామంటే ఇప్పుడు అవిధేయులైన వారు ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరిస్తున్నారు. అవిధేయులైన వారు అంటే దేవుని మాట వినని వారు. దేవుడు నువ్వు చేసేదానికి అంగీకరిస్తాడు. ఏదైనా నువ్వు చేస్తే
ఆయనకి అంగీకరిస్తా అంటే నువ్వు ఎవరి దగ్గరైనా నువ్వు ఏ విధంగా జీవించగాలి, దేవుని సన్నిధిలో మాత్రము పర్ఫెక్ట్గా ఉన్నాడు. యాకోబు కూడా తండ్రి దగ్గర ఏమన్నాడు, యాసావు అని పేరు చెప్పి ఆర్డినేషన్ అంతా ఏంటి అభిషేకాన్ని సంపాదించుకొని ఆశీర్వాదం దీవుని పొందేశాడు. ఎబ్బేగిరేవి దగ్గర మోకరిస్తున్నప్పుడు నీ పేరేంటి అడిగినప్పుడు ఏం చెప్పాడు? అప్పుడు అడిగింది ఎవరు? దేవుడు అడిగాడు. ఆ రాత్రంతా ప్రార్థన చేశాడు, నన్ను దీవించాడు, అన్నీ ఉన్నా సరే. కానీ నీ పేరేంటి అని అడిగినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు నా పేరు యాకోబే అని చెప్పాడు. యాసావు అని మాత్రము చెప్పలేదు. ఎప్పుడైతే యథార్థంగా అక్కడ దేవుని దగ్గర చెప్పాడో ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నీ హృదయ రహస్యాలను ఎరిగిన వాడు దేవుడు. మనుషులు అయిన మనం ఇవి చేతుము అవి చేతుము అని చెప్పుకునే వారు మాత్రమే సమస్తము జరిగించేవాడు దేవుడు. ఎప్పుడు ఏమి సంభవించినది మనకు తెలియదు. నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా ఉన్నదా లేదా? నీవెవరి ప్రేరణతో నువ్వు లోనవుతున్నావు? లోకమా దైవమా? దేవుడు నువ్వు జీవిస్తే దేవుడు రహస్య స్థానం నువ్వు చేసిన ప్రతిదానికి రహస్యంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నటనతో నువ్వు జీవిస్తే బహిరంగంగా నేను చంపేస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాక్కు సున్నాయనను పోలేదు. బ్రతికితే ప్రభు కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు ఆ వాక్ ఏం చేస్తుందంటే మనం జీవింపచేస్తుంది. మనుషుడు రొట్టె వలన కాదు కానీ ఇదేమన్నా దేవుని నోట వల్ల వచ్చే ప్రతి మాట మనం జీవిస్తారు. దేవుని మాట మనం జీవింపచేస్తుంది. అప్పుడు మనము ఎక్కడున్నా సరే దేవుడు మన పక్షం ఉండదు. మనకు విరోధి ఎవడు? అయిన వారు విడిచిపెడతారు. రక్త సంబంధించి భార్య పిల్లలు కూడా విడిచిపెడతారు. ఇప్పుడు డబ్బులు ఉంటేనే ప్రేమిస్తారు. నెల జీతం పంపించకపోతే భార్య కూడా అతలు పొమ్మంటారు. పిల్లలకు కావాల్సిన ఇవ్వకపోతే పిల్లలు కూడా చిన్న చూపు చూస్తారు. డబ్బు ఇస్తేనే ప్రేమిస్తారు కదండి. పెళ్ళి దేనికండి? పెడితే పెళ్ళి, లేకపోతే వాటి దినమే. అంటే పెళ్ళ చావ. ఇప్పుడు మనం ప్రభులో ఉంటున్నాం. మనము ప్రభు కొరకు మనం జీవిస్తున్నాం. ఉన్నాయన్నీ ఖాళీ అయిపోతూ ఉంటాయి. యథార్థంగా జీవిస్తుంటే, భక్తిగా జీవిస్తుంటే, దేవునికి అనుకూలంగా జీవిస్తున్నప్పుడు ఉన్నాయంటే ఖజానా ఖాళీ అయిపోతుంది. లోకస్తుడేమో పెరిగిపోతున్నాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను సాతాను ప్రేరేపింపగా నువ్వు వాడికి లొంగవద్దు. లొంగితే లోకంలో ఆశలు చెల్లినట్లుగా. దేవుడు దైవము సేవకుడు. రహస్యములన్నీ హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాడు దేవుడే. కనుక మనము ఈ లోకంలో అనేకమైన వార్తలు వింటున్నాము. పేపర్లో, రేడియోలో, టీవీలో. ఎక్కువగా మనం వింటున్న వార్త ఏంటి? ఒక్క గుడ్ న్యూస్ ఉందా? అన్ని చావే 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 చావే. హృదయం నిండా చావు నిండిపోతే మనకేమనిపిస్తుంది? నిరుత్సాహం వస్తుందా? హుషారు వస్తుందా? ఆ చావు అలా వస్తుంది వస్తుంది వస్తుంది. మన పేట దాకా వచ్చింది, మన ఇంట్లో దాకా వచ్చింది అనేటప్పటికి ఏమైపోతాయి? కింగులాగా ఉండేవాడు ఏమైపోతాడు? కృంగిపోతాడు. కారణం ఏంటి? దేవుణ్ణి మీద ఉండవలసిన విశ్వాసాన్ని విడిచిపెట్టి కంటితో చూచిన దాన్ని విన్నదానికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చేవరకు ఏమైపోతుంది? ఏ శక్తి వేసుకుపో, ఈ శక్తి తీసుకుపోన్నది ఎవరో? సాధు సుందర్ సింగ్. అసలుకి ఎర్రట ఇంక వేసుకున్నాడు, తాంబూరు పెట్టుకున్నాడు. సువార్త చెప్తే బయటకి ఏంటి ఊరు బయట చెట్టు కింద కూర్చొని ఆ రాత్రి అలాగా కాలం గడిపి ఆకలి అవుతుంటే పొల తెల్లలు అంటే అక్కడే చిలకడ దుంప దొరికింది. దుంప శుభ్రం చేసుకుని తిన్నాడు. అడవిలో పెద్దపులు వచ్చింది. సడన్గా ఈ చూసేవారికి ఇంక ఎదురుకు వచ్చేసింది. అది ఇప్పుడు ఏం పరిగెట్టడానికి లేదు, చెట్టు ఎక్కడానికి లేదు పరిస్థితి. ఆయన చెట్టు ఎక్కాలంటే ఎలాంటి డ్రెస్? అరబాబు డ్రెస్ ఎలాంటివి కదా, మీ నైటీలాగా ఉంటాయి కదండి డ్రెస్. అప్పుడు ఆయన ఎలాగెక్కుతాడు? ఆయన తాంబూరు ఒకటి ఉంది, పంపించినంది భుజం మీద పెట్టాడు, ఇలా పెట్టాడు. ఏ శక్తి తీసెత్తుకు తీసుకుపోనాడంతే. అప్పకి నేనే చంపుదాం అనుకుంటే ఈడే చంపేటట్టున్నాడు. తుడుక్కుపడి వెనక తిరిగి అదే పరిగెత్తాడు. అపవాదిని ఎదిరించడి. అప్పుడు వాడి మీద నుండి ఈ పక్కన చచ్చిపోయాడు. అందరూ సావు వార్తలు వస్తాయి.
వర్షాకాలం వర్షం రాకపోతే ఏమవుతుంది? ఎండ వస్తుందా? నరులు పాపం అధికమైతే ఋతులు క్రమాలు తప్పుతాయి అన్నాడు. మన జీవితము నీ హృదయం ఎవరి మీద ఆనుకొని ఉన్నది? నువ్వు ఎవరి మీద నీ మనసు నిలిపావు? ఎవరి మనస్సు దేవుని మీద ఉంటుంది. ఎవరి మనసు యాకోబు మనసు, ఎవరి మనసు అయితే ఆయన మీద ఉంటుంది వాళ్ళనే పూర్ణ శాంతి గలవాలుగా చేస్తారు. యు నెవర్ వాటర్ అబౌట్ ఎనీథింగ్, ఉన్నా లేకపోయినా. నా ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు కొడుకున్నాడు, ఏదైనా సమస్య వస్తే బెంగ పెట్టేసి మూల కూర్చుని ఎడతాడా? ఏం చేస్తాడు? తక్కువ నమ్మకం నాన్నకు చెప్పేస్తాడు, ఆడు కూడా వెళ్ళిపోతాడు. సో ఆ కొడుకు చెప్పిన ప్రాబ్లం ఫీజు కట్టాలి, లేకపోతే పలానా చేయాలి అంటాడు, బ్యాగ్లాడ్ పడేస్తాడు, వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి ఆ పనిని ఎవరు మైండ్లో పెట్టుకుంటారు? తల్లి. మరి తండ్రికి ఇంకా ఆయన బెంగ పెట్టుకుంటాడా? మనం కూడా దేవుని కుమారులు. ఈ రోజు ఉంటుంది, ఉండకపోవచ్చు, కానీ మన ప్రభు మాత్రం ఎప్పుడు మనతో ఉంటాడు. మనము ఏమైందంటే మనకు కలుగుతున్న ఆత్మీయ ప్రేరణ, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుళ్ళు గడపాలి, దేవునితో సైతం ఉండాలి అనే ఆలోచన ఉంటే సాతాను నీ వరకు రాడు. కట్టేస్తున్నాడు, చేస్తున్నాడు, వాడు వెళ్ళిపోతున్నాడు. మొత్తం ఒకడు ఏం చేశాడంటే పార్సల్ అంతా కట్టేసుకున్నాడు. ఇండియా నుండి వస్తుంటే అందరూ పార్సల్ తీసేసుకున్నాడు. 40 కేజీల దాకా వచ్చేసినాయి. ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చి వచ్చిన వాళ్ళతో మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి పంపించేశారు. తీసుకున్న ఎవరి పార్సళ్ళు? ప్రజల పార్సళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? చెకింగ్ తీసేసుకున్నారు అన్నట్టు ఫినిష్ అయిపోయింది. 40 కేజీ పార్సల్ ఫ్రీగా చేతికి వచ్చేసింది. ఒక అబద్ధం. తన జీవితాంతం చేసిన మోసం అతన్ని విడిచిపెట్టాడు. ఎంతమంది ఆశలతో ప్రేమతో పంపించిన ఇవన్నీ ఏం చేశాడు? మోసం. అంటే అతని పాపం అతన్ని పట్టుకుంటుంది. నాకు తెలుసు అతను జైల్లో కూడా ఉన్నాడు, దుబాయ్లో. అతను చూసినప్పుడల్లా నాకు ఆ ప్యాకెటే గుర్తుకొస్తుంది. ఎందుకంటే నాతోనే ప్రయాణం చేశాడు అతను. సో కనుక అననీయ సఫీరాలు భార్య భర్తలు ఇద్దరు ఒకటైపోయి దేవునికి ఇచ్చే విషయంలో కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇవ్వకుండా అబద్ధమాడి ప్రాణానికి సంకట తెచ్చుకున్నారు. సో ఈ లోకమును ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? మనలాను ధనవంతులుగా చేయును దారిద్రుడాయేను మన ప్రభువు, రక్తము కార్చెను పాపులకై, అంగీకరించుము శ్రీయేసుని, చూడుము ఈ క్షణమే వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణమివ్వా యేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము, దయచేసి 22వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడు సాతాను ప్రేరణ మనం చూసి ఒక ఫ్యామిలీ కొలాప్స్డ్ అయిపోయింది మనం చూస్తున్నాం. ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు, దేవుల్లో ఉన్నవాళ్ళు, దేవుని తెలిసిన వారు, దేవుని కార్యాలు ఎరిగిన వారు ఇక్కడ మనం చూస్తాము. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథము. అతిగాదులు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండునని చెప్పగా ఆయన వారిని ప్రేరేపించి జయమునందుడు పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి అన్నాడు. మికాయ ఇట్లనగా కెనయాన కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మికాయాను చెంప మీద కొట్టాను. చాలు, ఒక్క నిమిషం. యెహోషాపాతు రాజు అమ్మ, ఇక్కడ ఆహాబు రాజు, వీళ్ళిద్దరు బంధువులు అయిపోయారు. యెహోషాపాతు రాజు, ఆహాబు రాజు, వీరిద్దరు కలిసి సిరియా రాజు మీదకి వెళ్తున్నారు యుద్ధానికి. యెహోషాపాతు దేవుని పట్ల ఎంతో
భక్తి శ్రద్ధ భావం కలిగిన వాడు. అంటే ఒక సిరియా రాజు బలమైన యోధుడు. యెహోషాపాతు ఆహాబు రాజు. ఆహాబు చాలా దుర్మార్గుడు, మంచోడు. ఎవరు సహాయం చేసి సహాయం కోరుకున్నాడు? ఇప్పుడు దుర్మార్గుడితో దేవుల్లో ఉన్నవాడు ఎవరితో సహవాసం కలిగాడు? దుర్మార్గుడితో కలిశాడు. వాళ్ళిద్దరు బంధువులు అయిపోయారు. ఇప్పుడు బంధువులు అయిపోయి వీళ్ళిద్దరు కలిసి సిరియా రాజు కొట్టడానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుల్లో ఉన్నవాడు కూడా ఏం చేస్తారు? బంధువు అయిపోయాడు కదా ఆహాబు రాజు. వాళ్ళిద్దరు ఒకటైపోయారు. యెహోషాపాతు అన్నాడు, యుద్ధానికి వెళ్తున్నాం కదా, ప్రవక్తలు పిలిపించు అన్నాడు. ప్రవక్తలు ఏం చెప్తే అది చేద్దాం. అబ్బో, అందరు వచ్చారు. 400 మంది ప్రవక్తలు వచ్చి, రాజా నీకు జయము, ఇనప కట్టుతో పురుషత్వము అన్న అలాగే చిషత్వము అని 400 మంది ప్రవచనాలు వచ్చేస్తే మనిషికి ఎలా ఉంటుందండి? యెహోషాపాతు దేవునాత్మ కలిగినవాడు కనుక ఆహాబు రాజుతో, వీళ్ళేనా ప్రవక్తలు, ఇంకెవరు లేరా అని అడిగేశారు. ఉన్నాడులేండి ఒకడు, ఆడొచ్చినా నాకు వ్యతిరేకంగానే పలుకుతాడు, ఆడంటే నాకు అసలు కోపం, ఆడ నేను పిలవను. అబ్బాయి అలా అన్నట్టు వాడిని కూడా పిలువు అన్నాడు. ఎవరో? యెహోషాపాతు ఆహాబు రాజుని. ఆయన పేరే పేరు మికాయా. 400 మంది ప్రవక్తలు జయము జయము జయము, నీకు యుద్ధానికి వెళ్ళి సిరియా రాజుని కుళ్ళప్పుడు చెప్తామని చెప్పేశారు. ఈయన వచ్చిన తర్వాత నీకు జయం ఉండదు, నీకు అపజయమే అని చెప్పాడు. ప్యాట్మల్ కొట్టి చెరసాలను వేసేసి తిరిగి వచ్చినప్పుడు చూద్దామన్నా. అతని పక్షాన మాట్లాడలేదని ప్రవక్త ఏం చేశాడు? 400 ప్రవక్తలు చెప్పిన మాటే విని వెళ్ళిపోయాడు. నిజం చెప్పిన మాట వినలేదు. కోపగించుకొని చెంప మీద కొట్టి వాడిని అక్కడ చెయ్యిలో పడేసి ఇలా వెళ్ళాడు. ఏం జరిగిందో తెలుసా? దేవుని ఆత్మ కాకుండా దురాత్మ ప్రవక్తలలో చేరి అబద్ధం ఆడించింది వాళ్ళందరితో. ఒకసారి నేను వచ్చాను, సపోజ్ నేను పాస్ట్గా నేను మీ అందరూ తెలుసు కదా, దేవుని పని చేస్తున్నాను కదా. అమ్మ, రాత్రి దేవుడు నా కళ్ళలోకి వచ్చి నీ దగ్గర 1000 రూపాయలు తీసుకోమని చెప్పాడమ్మా అని అన్నాను. మీరు ఎంతమంది నమ్ముతారు? ఎవరు నమ్మరా? పూర్తిగా దేవుళ్ళు ఉన్నవాళ్ళు, నిలవైపోయిన వాళ్ళు, ఏమో చెప్పాడేమో, ఏదన్నా ఎదురు చెప్తే కింద అడిపోయారు అనుకో, పాస్టర్ చెప్పనే చెప్పారు, ఇవ్వలేదు కదా అందుకే తెలియదేమో, తగే బుసుబుర్రు ఎక్కువ పాస్టర్ ఇంటికి అడిగారు కదా, అనుమానం ఎంతవరకు ఏదవుతుంది? ఆయన అబద్ధం చెప్పాడు నిజం చెప్పాడు మీకు తెలియక, అప్పుడు ఫలాలు లేకపోయినా బయటికి వెళ్ళి కూడా ఒకటే పీకుడు దబే ముందు అడిపోయాడు. అయ్యి బాబోయినాడు మీరు అన్నారు, దేవుడు చెప్పి ఉంటాడేమో, కసకస పొందిపోవడం. ఎందుకు? ప్రభువులో మనం నిలకడగా ఉంటే అది నిజమా అబద్ధమా వివేచన వరం దేవుడు ఇస్తాడు. యూ నెవర్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీతో చెప్పిన దేవుడు నాతో కూడా చెప్పాలి. ఏంటి ఏమన్నాడు అక్కడ? ప్రవక్తతో మాట్లాడాడు. ఒకసారి ఏమని మాట్లాడాడు? అననీయ మెప్పో పట్టణంలోకి వెళ్ళి పేతురు తీసుకో వాక్యం చెప్పు వినిపించుకొని ఎవరితో మాట్లాడాడు? ఇటలీ పడ శతాధిపతి కొర్నేలుతో మాట్లాడాడు. మళ్ళీ అదే దేవుడు పేతురు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? నీ దగ్గర 2 మనుషులు వస్తారు, అతనితో దిగి నువ్వు పలానా ఇంటికి వెళ్ళన్నాడు. ఇక్కడ చెప్పిన దేవుడు అక్కడ కూడా చెప్పాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? భయపడుతున్న పని ఏంటి అంటే అవతల రిజల్ట్ లేదు, యువతల రిజల్టే. కనుక అవతల రిజల్ట్ కావాలంటే మన ఆత్మ శుద్ధిగాను దేవునితో ఉన్నప్పుడు భయం అనేది మనలో ఉండదు. అబద్ధ ప్రవక్తన ప్రేరణ దేవుడు ఆత్మ ఒకసారి ఒక దైవ సేవకుడితో చెప్తుంది, నువ్వు ఎవరు మాట ఇవ్వనొద్దు, నేరుగా వెళ్ళిపో, నేను చెప్పిన చోటకి వెళ్ళమంటే మార్గం మధ్యలో జరిగిన విషయం ఏంటంటే రాజు బలిపీఠం దగ్గర ఉన్నాడు. ఓ బలిపీఠమా బలిపీఠం బుగ్గిని అయిపోనని ఆయన ప్రవచిస్తే ఆయన పట్టుకుంటూ అన్నాడు రాజు. ఆడు చెయ్యి అలాగే ఎండిపోయింది రాజు చెయ్యి. మళ్ళీ ఈ ప్రవక్త వెళ్ళి ప్రార్థన చేస్తేనే చెయ్యి బాగుపడింది. అప్పుడు ఆ విషయం అక్కడున్న ప్రవక్త తెలిసి
నేను ఇక్కడ ప్రవక్తగా ఉండవు, నాకన్నా గొప్ప ప్రవక్త వచ్చాడా అని చెప్పేసి ఆయన అబద్ధం ఆడి, నేను నీలాంటి ప్రవక్తనే మా ఇంటికి వచ్చి భోజనం చేయమని అడిగాను. నేను ఎక్కడ భోజనం చేయను, నేను దేవుడు ఎక్కడ చెప్పి అక్కడికి వెళ్ళిపోతాను. లేదు, ప్రవక్తను మోసం చేసి ఇంట్లోకి భోజనం పిలిపించి వాడు తిరిగి వెళ్తుంటే జరిగిన విషయం తెలుసా? గాడిద మీద వెళ్తుంటే సింహం వచ్చి ఆయన చంపేసి, ఎవరిని? పర్ఫెక్ట్గా ఉన్న ప్రవక్తని, దేవుని మాట వినకుండా దొంగ ప్రవక్త మాట విన. గాడిద అక్కడ నిలబడింది, ప్రవక్త చనిపోయి ఉన్నాడు, సింహం అక్కడే ఉంది. మాంసాహారం అక్కడ ఉంది, శాకాహారం అక్కడ ఉంది. మృత్యు చనిపోయిన ప్రవక్త ఇక్కడ ఉన్నాడు, అబద్ధ ప్రవక్త చెప్పినోడు వచ్చి తీసుకెళ్ళి అతను సమాధి చేశాడు. సో ప్రేరణ ఏ రూపంలో ఎలాగ వస్తుందో తెలియదు. కొన్ని వస్తువుల మీద ప్రేరణ ఆశ పెట్టించి దేవుని దూరం చేయవచ్చును. కొన్ని విజయాలను మీలో రానికుండా అపజయాలను వినిపింపచేసి, ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రవక్తల నోట మికాయా నిజం చెప్పినందుకు వాడిని ఏం చేశారు? కొట్టారు. వచ్చినట్టు ఇంకోసారి చదవండి సార్, కింద వచ్చిన చదవండి. మొదటి రాజుల గ్రంథంలో 22వ అధ్యాయము 23 వచ్చిన 24 వచ్చిన చదవండి. యెహోవాను గూర్చి మీరు యోచించి, నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. మికాయా ఇట్లనగా, కెనాయాన కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోలేదని చెప్పి మికాయాను చెంప మీద కొట్టింది. అందుకు మికాయా, దాగుకొనుటకై నీవు అటు ఇటు పరిగెత్తినప్పుడు దాగుకొనుటకై నీవు ఆయా గదుల్లోనికి చొరబడినాడు, అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాడు. చాలండి. ఇక్కడ వాక్యం ఆయన దేవుడే సెలవిస్తున్నాడంటే, నిజం చెప్పు నన్ను కొట్టి చెరసాల పడేసినప్పుడు మికాయా ఒకటే మాట అన్నాడు, సిరియా వాళ్ళు మిమ్మల్ని తరుగుతున్నారు. యెహోషాపాతు, అహాబు రాజు 400 మంది ప్రవక్తలు చెప్పిన మాటని దొంగ ప్రవచనాలకి విని వెళ్ళిపోయారు కనుక వాళ్ళు మిమ్మల్ని తరుగుతున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం జరిగింది, ఇప్పుడు ఒక చోట ఇల్లు కాలిపోతుంది అంటే ఇంట్లో ఉన్న బయటకు వస్తారా రారా? ఎలాంటి వాడైనా సరే తలుపులు తీసుకుని బయటకు వచ్చేస్తాడు. ఇల్లు కాలిపోతుందండి, మన పక్కన మన ఇల్లు దొంగడు వచ్చాడు కేకలేస్తా తలుపులు తీసుకుని బయటకు ఎవరు వస్తారా? మీకు అర్థమైందా? దొంగోడు వచ్చాడంటేనేమో తలుపులు తీసుకుని బయటకు రారు, కిటికీలు అంటూ ఆ పక్క ఈ పక్క చూస్తారు. కొంప కాలిపోతుందంటే తలుపులు తీసుకుని వస్తారు. ఏంటి కానీ అర్థం ఏంటి? మనం తెచ్చిపోతామేమో, బయటికి వెళ్తే ఆడు చంపేస్తాడేమో. ఇంట్లో ఉంటే ఇప్పుడు ఏం చేయాలా అంటే వెనక నుయ్యా ముందు గొయ్యా. దేవుని మీద మనం ఆధారపడుతున్నప్పుడు సాతాను పలు విధమైన తంత్రాలతో మన దగ్గరికి వచ్చి మన విశ్వాసాన్ని పడగొడుతుంది, మన భక్తి జీవితాన్ని పడగొడుతుంది, మన పరిశుద్ధతను పడగొడుతుంది. మనకు తెలిసిన వాళ్ళ నుండి ఒక పర్వాలేదు పాస్టర్ గారు కప్పే కదా తాగండి అన్నాడు. ఒక మూతలు ఇచ్చాడు ఇప్పుడు అందిని పెద్ద పాదిని తాగట్లేదా? నేను చిన్నదాన్ని సీసా మూతలేసి ఇచ్చాడు నాకు తాగమని. పనికి మొదలు కొయ్యి నుండి వచ్చాడండి. ఇక ఒంటరిగా ఉన్నా నేను గదిలోనికి వచ్చి 4 కుర్రోళ్ళేమో కిటికీలో చూస్తున్నారు, నాతో తాగింతానని పని పెట్టుకున్నాడు మహానుభావుడు. దేవుని ఆత్మ ఉంది కాబట్టి నన్ను బతికించింది, లేకపోతే ఇప్పుడు సజ్జులు. వాళ్ళు ఎంత ప్రేరేపించిన అంతరాత్మ గద్దింపు అధికమై సాతానికి ప్రేరణ వస్తుంది. ఇదిగో సాతాను ప్రేరణకు లోనుపడి నష్టపోయేవారు ఉన్నారు. ప్రవక్తలు కూడా సైతం మోసపోతున్నారు. 2 పేతురు రాసిన పత్రిక తీయండి, మొదటి అధ్యాయం 21వ వచనం చూడండి. 2 పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనంలో చక్కటి మాట మనం చూస్తున్నాం. 2 పీటర్ 2 పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. ప్రవచనము ఎప్పుడూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు ఇచ్చను బట్టి కలుగలేదు కానీ చదవ సార్ అయిపోయింది. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి.
పరిశుద్ధాత్మ ప్రేరేపణ మూలంగా కలుగుతుంది. అది మికాయాకు దేవుని ఆత్మ ప్రేరేపించింది. ఆ 400 మందికి దురాత్మ ప్రేరేపించింది. దురాత్మ బలంగా పనిచేసేస్తూ ఉంటుంది. కానీ దేవుని ఆత్మ నీ యొక్క హృదయంలో దేవుని తట్టు సరిచేసుకుని ఉంటే దేవుడు నీ ప్రేరణ అనగా నిజము చెప్పుతున్న అంటే ప్రవచనము మనిషి ఇచ్చిన బట్టి వచ్చేది మనల్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. పరిశుద్ధాత్ముడు ప్రవర్తిస్తాడు, అమ్మ అది మంచిది కాదు, అది మంచిది కాదు. ఈరోజు కరోనా గురించి రకరకాల ఐటమ్స్ మసాలాలు గిసాలాలు పంపించేస్తున్నారు. అన్నీ నేను కూడా అది చెత్తుపోను వంటగది ఉండిపోను అనుకుంటున్నాను. వంటగది అన్నీ ఉన్నాయి కానీ అంత డాక్టర్లు అయిపోదాం అనుకుంటున్నారు. కానీ విరోచనాలు పెట్టేసుకుంటున్నాడు చాలా మంది. వేడెక్కువైపోయి అంత డాక్టర్లు అయిపోయారు. ఆ డాక్టర్లే చచ్చిపోతున్నారు, ఎంబీబీఎస్ డాక్టర్లే చచ్చిపోతున్నారు. ఈ డాక్టర్లేమో ఎక్కువైపోయారు. ఇప్పుడు ఎవరో మానేనారా? నేను కూడా పంపించింది విజయ్ ఎందుకంటే సరే ఇది అల్లమంట బెల్లమంట అదంటే ఇదంట, మీరు మీ శశిగత ఉన్నారు కదా కాస్త ట్రై చేయండి. ఈ విచిత్రంగా కనపడుతున్నాయి. వాళ్ళు లక్షలు తీసుకుంటున్నాడు, మాట్లాడితే ఇంజక్షన్ 50,000 అన్నాడు, అడ్మిట్ అయితే 50,000 అన్నాడు. లక్షలు అవుతున్నాడు, వస్తే వస్తాడు పోతే పోతాడు. అదే ఆఖరి. ఇదైతే 10 రూపాయలు పెట్టుకుంటే వచ్చేస్తుంది. 10 సార్లు తిప్పటమే కాయటమే తాగటం పోవటమే ఉంటే ఉంటాం పోతే ఫ్రీ సెక్షన్ అవునా కదా? ఇప్పుడు ప్రస్తుతానికి దుబాయ్లో అన్నీ అయ్యే జరుగుతున్నాయి. ఏ రూమ్లో చూసినా సలహాలు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఫాస్ట్ గారండి నాకు కూర్చోబెట్టిన తర్వాత జిఎన్ రావు గారి ఇంటికి వెళ్ళాను. అమెరి వెళ్తే ఒక అతను మంచి టీ ఇస్తానండి, మీరు తాగండి, మంచి టీ ఇస్తాను తాగను అన్నాడు. ఒక బాబు అన్ని టీలు తాగి పొట్ట ఎంత వచ్చేసింది అనుకున్నాను. సరే మొత్తం 2 పెద్ద గ్లాసులు ఇచ్చారు. ఎందుకన్నా మంచిదని ఇంకో గ్లాసులో పోసేస్తే శాంతికి మరొకరికి తవకి ఇచ్చేసాను. తాగుతున్నప్పుడు దాని టేస్ట్ని చూసి అనవసరంగా పోసేసానే అనిపించింది. మీకు అర్థమైందా? మసాలాలతో సొంటితో టీలన్నీ దొరుకుతాయి కానీ ఇలాంటివి దొరకదు కదా. ఆ చెప్పేవాడు ముందు చెప్పాలి కదా. సొంటి చేసి బాధపడ్డాను. కానీ అంటే ఫస్ట్ చెప్తున్నాను, మనస్సు దేని మీద ఆడుకుంటుంది దాని మీదకి వెళ్ళిపోతుంది కదా. అది బాగున్నదేమో కొంచెం అయిపోయింది, బాగుందేమో గ్లాసు తుట్టుడు తాగలే సచ్చు. ఆత్మీయతలో మనం ఎదుగుతున్నప్పుడు నిజం చేదుగా ఉంటుంది. నిజం ఎలా ఉంటుంది? చేదు. అబద్ధం చాలా తీయగా ఉంటుంది. నువ్వు చెప్పిన దానికి అన్నిటికీ ఓకే అన్నాడంటే నీ వెనకాల కొయ్యతో అవుతున్నాడని, అది కాదు అన్నాడంటే అది నువ్వు విరోధం అయిపోతావు. నీ మాట అంటే ఆయన అంతే కదా. సో ఇంకొక మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనే దేవుని వాక్యము నమ్మదగిందండి. నేను 2 తిమోతి రాసిన పత్రిక 4:3 చూడండి. 2 తిమోతి రాసిన పత్రిక 4:3 4:3 దేవునికి వాక్యం ప్రసాదిస్తుంది. చదవండి. ఎందుకనగా జనులు హితబోధలను సహింపక అబ్బా ఏ చెవులండి? దురద చెవులు గలవారై తన స్వకీయ దురాశలకు అనుకూలంగా నడుచుకుంటారు. దురద సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తన మనసును తన చెవులను ఆరంభిస్తారు. అంటే దురద చెవులు గలవారు. ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్ పెట్టేసి తిప్పేసుకుంటారు. ఎందుకు? దురద. ఒక అమ్మ ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పకపోతే ఆమె కరగదు. ఏదో గొడవ. నేను ఇంట్లో ఉన్నప్పుడు అన్య భాషలకు మాట్లాడుతూ ఉంటారండి 4-5 కలిసి. బూతులు అన్య భాషలు అంటే ఆ భాషలు కదా, సైతాన్ భాషలు. వినలేక కోటేసుకుని బయటకు వచ్చేసి కాసేపు కూర్చుని వద్దాం అనుకుంటే వచ్చేటప్పుడు ఇంకా ప్రళయం అయిపోతుంది. అది ఊరు ప్రభువా ఏం చేయను ఆయన, ఈ గోళ ఉండక తప్పదు. ఉంటేనేమో
తీరా వాక్యం చెప్తే నువ్వు పెట్టేటప్పటికి ఒక ఆవిడ ఫోన్లో తిడుతుంది, నా వెనక గదిలోనే తిడుతుంది. ఆవిడ మాట వినకూడకూడదు, నేను గట్టిగా దేవుడు అంటుంటే ఆవిడ ఇంకా గట్టి తిడుతుంది. చివరికి నేను మాట్లాడేది 10 నిమిషాలు అయినా కాసేపు ఆగమ్మా అని చెప్తుంటే ఆవిడకు ఉద్రేకం వచ్చేసింది. టైం దొరికింది ఆవిడ. అప్పుడు నేను గట్టిగా మాట్లాడుతూ మొదలైన వరకు ఆవిడ వచ్చేదాకా నాది అయిపోయింది. సో ఏంటంటే సాతాను ఎప్పుడు నిన్ను అంతర్గతంలో నుండి నిన్ను ప్రేరణ కలుగు చేసి దేవునికి నీకు సంబంధం లేకుండా చేయాలి. నువ్వు చేస్తున్నది మంచిదే అని అనిపిస్తుంది. నేను తాగుతున్నది మంచిదే, పాదిలందరూ తాగలేదా? పాదులు గారు గురి టీవీలో చూస్తున్నారు, నేను పెద్ద టీవీలో చూస్తున్నాను. పిల్లలు ఏమంటారంటే సినిమా హాల్లో చూస్తున్నాను, తప్పేముంది? రూపాయలు దొంగతనమే కదా, 1000 రూపాయలైనా దొంగతనమే. ఇప్పుడు ఏం చేయాలి పాదిరి గారు? సెల్ల చూడటం మానేయాలి. సెల్ల చూడొచ్చు కానీ సెలలో ఏం చూడకూడదు? సినిమాలు చూడకూడదు. పాస్టర్ గారే సినిమాలు చూస్తున్నారు లోకజ్ఞానం కొరకు అంటే మరి దైవజ్ఞానం కొరకు చూసేది ఎవరు ఉన్నారండి? దైవజనుడు ఉండి దైవజ్ఞానం కొరకు చూడాలా, లోకజ్ఞానం కొరకు చూడాలా? అనేకమైన విషయాలు తెలుసుకుంటున్నట్టు ఒక వ్యక్తి నాకు తెలిసి ఆ అనేకమైన విషయాలు తెలుసుకుని అందులోకి వెళ్ళిపోకుండా ఉంటే చాలు. లోకము ఆకాశము మారిన నిత్యముందును యేసే, యేసు అందరికి ప్రభువు, క్రీస్తే లోకరక్షకుడు. లోకము ఆకాశము మారిన నిత్యముందును క్రీస్తే. దురద చెవులు గలవారంటే ఏంటనుకుంటున్నారు? ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అక్కడ మాటలు అంటే మంచి పాట కూడా ఉంది కదా, అనగా పాట అంతా నాకు రాదులే కానీ పాడలేదు. కానీ దురద అంటే నీ నాడిని తెలుసుకొని నీకు ఇష్టమైన మాటలు చెప్పి నిన్ను నీకు అనుకూలమైన మాటలు చెప్పి నీ దగ్గర ఉన్నది దోచుకుపోవటం సాతాను. కనుక ప్రేరణ సాతాను ప్రేరేపించి అననీయ సఫీరాల బ్రతుకులు నాశనం చేశాడు. ప్రవక్తను ప్రేరేపించి మికాయ ప్రవక్తను చెంప మీద కొట్టాడు. కానీ దేవుని యొక్క ప్రేరణ పట్టేవాడు ఓటమి కలిగింది, దేవుని దాసుడికే విజయం కలిగింది. సాతాను ప్రేరణ అనగా దురాత్మ ప్రవక్తల యొక్క ప్రేరణకి నువ్వు లోనైతే నీ బ్రతుకులో దేవుని నుండి పొందుకునేది ఏదీ లేదు. బ్రతికినంత కాలము ప్రభు కొరకు మనము లాజర్లాగా బ్రతకాలి. ధనవంతుడు ఉన్నాడు, లాజర్ బ్రతికి ఏమైపోయింది? ఉన్నా లేకున్నా ప్రభు కొరకు చనిపోయాడు కనుక అబ్రహాం రొమ్మున అనుకున్నాడు. లేదు అనుకుంటే ధనవంతుడు చనిపోయాను, ఎక్కడుండి మాట్లాడుతున్నాడు ఆయన? నరకములో ఉండి మాట్లాడతాడు. ఇంకొక వాక్యం చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాట మనం చూద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ప్రేరణ అనేది మనకు కావాలి. అబద్ధ ప్రవక్తలు ప్రేరణ మనకు వద్దు, సాతాను ప్రేరణ వద్దు. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కావున మేము ప్రభు విషయమైన భయం ఎరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడేవారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముతున్నాము. మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనలేదు కానీ హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారం కలుగవలనని మా విషయమై మీకు అతిశయ కారణం కలిగించుతున్నాము. ఏలయనగా మేము వెదురువారమైతున్నా దేవుని నిమిత్తమే, స్వబుద్ధి గలవారమైతున్నా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకరు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరని జీవించు వారి తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు
ఆయన అందరూ కొరకు మృతులందరినీ నిశ్చయించుకొనుచున్నాము. అవును, ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము. మేము క్రీస్తు శరీరీతిగా ఎరిగినను ఇక మీదట ఆయనను అలాగే ఎరుగము. కాగా ఎవడైనా క్రీస్తునైనా వాడు నూతన సృష్టి. చాలు, పాతవి గతించును సమస్తం కృతం. ఇది ఇక్కడ 11వ వచనం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. కావున మేము ప్రభు విషయమై భయముని ఎరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవుని ప్రత్యక్షపరచుకోవాలనుకుంటున్నాం. మీ మనసాక్షులను కూడా ప్రత్యక్షపరచుకుని మన నమ్ముచున్నాం. అంటే ఇక్కడ దేవుని విషయమై భయముని ఎరిగి మనుషులను ప్రేరేపిస్తున్నారంట. ఎవరు? అపోస్తులు. అంటే అమ్మా అది మంచిది కాదు, ఇలా చెయ్యి అంటే దేవుని మాట చూడటం మానేసి వాడి స్థితిని చూస్తున్నట్ట. వీడు పని చేసుకొచ్చాడు, అంటే గంగులు అంటే దుప్పటి ఉంటుంది కదా, ప్రవక్తలు లేకుండా కదా, గద్దలు వేసుకుని గద్దలు వేసుకుని తెలుసు కదా, నల్ల దుప్పటి వేసుకొచ్చాడు, పని చేసుకొచ్చాడు. వీడేమో కొండ ధర అంటాడు, ఆ ధర అంటాడు, వీడిది ఏముంది అన్నట్లుగా వేషాన్ని చూస్తున్నాడు. కానీ అతని మాటకు విలువ ఇవ్వట్లేదు. దేవునికి భయపడి చెప్పవలసిన విషయాలు చెబుతున్నప్పుడు విన్నాడా వాడు ధన్యుడు అవుతాడు. వినకపోతే ఇదే వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇంకొక మాట చూడండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనంలో చేసినట్లయితే దేవుని ప్రేరేపణతో చేసిన ఇర్మియా భక్తుడి గురించి మనం చూస్తాం. ఒక మాట ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం, ఒక 2 వచనాలు చదవండి. మీకు యెహోవా మీరు నన్ను నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుచున్నారు. అపహాస్యము తను ప్రకటింపను. నేను చాలా చూసారా, ఇక్కడ మంచి చెబితే ఏం ఎదురవుతుంది? ఇర్మియా భక్తుడికి చెడ్డ ఎదురవుతుంది. చక్కటి మాట, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వులు పాలైపోతున్నాను. అమ్మా, మీ కుటుంబంలో ఒకళ్ళు కరోనాతో చచ్చిపోతారు అన్నారనుకోండి, ఎవరికైనా సంతోషం ఉంటుందా? అది దేవుడు చెప్పమన్నాడు, చెప్పావు. ఇప్పుడు ఇక దేవుని మాట కాకుండా ఎలా నీ ఇంట్లో చెప్తారా, మా ఇంట్లో చెప్తారా అని చెప్పి తిరగబడితే అంటే ఇప్పుడు ఏంటి? అక్కడ ఏ మాటకి మీరు లోబడాలన్నా దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు అది నా గురించి కాకుండా ఉంటే బాగుంది. దేవునికి మనం భయపడి లోబడాలి. అందరు సత్తున్నారని చెప్పేసి సత్తారులో ఎవరోసారి సత్తారు, నువ్వు చెప్పని చచ్చిపోతారా? వ్యతిరేకత. ఇర్మియాని కొట్టేస్తున్నాను. ఇక్కడ అదేమంటున్నాడు, నువ్వు నన్ను చెప్పమంటున్నావు, నేను కాదని చెప్తున్నాను. నీవు బలవంతం చేసి నన్ను గెలిచావు. నేను దీనివల్ల నవ్వులు పాలైతుని, అందరు నన్ను ఎగతాళి చేయుచున్నారు. ఎలాగనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది, దోపిడి జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను. దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమును అపహాస్యమైపోయింది. ఏం చెప్పినట్లేదు. నువ్వు ఎలా చూస్తున్నారు? పిచ్చోళ్ళలా చూస్తున్నారు, తింగరోళ్ళలా చూస్తున్నారు. ఆడికి పెద్ద కోటేసుకుని వచ్చి పెద్ద కార్లు వచ్చి టప్ తీసి వాడు ఏమన్నా సరే దాన్ని విలువిస్తున్నారు. ఆయన స్థితిని చూస్తున్నారు, ఆయన హోదాను చూస్తున్నారు, చుట్టుపక్కల పోలీసులు ఆయన ఒక మాట చెప్పగానే దానికి విలువిచ్చేస్తున్నారు. ఆ పక్కన ఒకటి పనిచేసుకుని వచ్చి దుప్పడేసుకుని వచ్చి ఓ అన్నాడనుకో, అసలు అవమానము, నింద, అసహ్యం. అది దేవుడు ఆత్మాతను ఎందుకు ప్రేరేపిస్తుంది? దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, మేడి పనులు ఏరుకున్న వాడిని, గొర్రెలు కాసేవాడిని, పశువులు కాసేవాడిని ప్రవక్తలుగా దేవుడు పిలుచుకొచ్చాడు. గొర్రెలు కాసుకుని దావీదు. ఇప్పుడు అబక్కకు చూడండి,
ఈ లోకంలో నుండి వేరే లోకానికి వెళ్తున్నాను. ఒక 5 నిమిషాలు ఇక్కడ ఇంకొక వచ్చి అంటున్నమాట. ఆ ఒక్క మాట చూడండి. ఆయనను నీ పేరు నేను ఎత్తను. ఎందుకు ఎత్తను? వెళ్ళిన చోటల్లా ఎదురు కట్టుకోలేకపోతున్నాను, అది పిలవలేకపోతున్నాను, వాళ్ళు ఏమి అవన్నీ చేయలేకపోతున్నాను, ఎందుకు వచ్చిన గొడవ, నా మానా నేను బతికితే బాగున్నా అని ఆలోచన కూడా వస్తుంది. అయితే దేవుడు పని, నా పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తానన్న దేవుడు నమ్మదగినది. నువ్వు ఎవరు నమ్ముకొని వచ్చావు? ఎవరు నమ్ముకొని వచ్చావు? దేవుడు నమ్ముకొని వచ్చావు. నువ్వు ఎవరు పని చేస్తున్నావు? దేవుని పని చేస్తున్నావు. ఎవరు నీ ద్వారా తెరవాల్సింది? దేవుడు తెరవాల్సింది. మనుషుల వైపు ఎందుకు చూడాలా? సో సాతాను ప్రేరేపించవచ్చును, అబద్ధ ప్రవక్తలు ప్రేరేపించవచ్చును, రాజులు అధికారులు నీ మాటకి ధిక్కరింపవచ్చును. ఇర్మియా అంటున్నాడు, ఈ బాధను తట్టుకుని ఏడాదిగా నేను పలుకున్నప్పుడల్లా బలత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటుకోవలసి వచ్చింది. దీనివల్ల యెహోవా మాటలకు అవమానమును అపహాస్యము హేతువాయను. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామం నేను ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకల్లో మూయబడి ఉన్న విన్నట్లుగా నేను ఓర్చుకోలేకపోతున్నాను. నేను దేవుని మాట నేను చెప్పను, ఎందుకు వచ్చిన గొడవ అని అనుకున్నాడు. ఆ ప్రవక్త, పెద్ద ప్రవక్త యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దాని 4 పెద్ద ప్రవక్తకే ఆయన ఏమన్నాడు? దేవుడు నేను ఆయన పిలిపానంటే తెలుసా? ఒక్కసారి ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం. అసలు ఆయన పిలుపు మీరు చూసినట్లయితే అసలు యెషయా తర్వాత వచ్చేది ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయంలో ఆయన పిలుపుని గురించి మనం చూసినట్లయితే ఎలాంటి వాడు, దేవుడు ఏం చెప్పాడు అతనితో చూడండి. 6వ వచనంలో అతడు యెహోవా ప్రత్యక్షమై చిత్తగించమని బాలుడని మాట్లాడకు శక్తి చాలదు నేను అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చి, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు చెప్పవలను, వారికి భయపడకము, వారు నిన్ను విడిపించుటకు నేను వారికి భయపడకను, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను. ఇదే యెహోవాకు. అప్పుడు యెహోవా చెయ్యి చాచి నా నోరుని ముట్టి ఇలా సెలవిచ్చను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనుముల మీద రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. చూడండి, వారికి దేవుడు అలాంటి వాగ్దానం ఇచ్చి పంపించిన తర్వాత తిరుగుబాటు వస్తుంది. నేను మాట ఎత్తను బాబు, నాకు ఎందుకు అని పెద్ద ప్రవక్త అన్నాడు. కానీ దేవుడు అన్నాడంటే లేదు, ఆయన ఎంకరేజ్ చేసి దేవుడు అతను బలపడుతుంది. ఇంకొక మాట సరిగ్గా చూడండి. రోమి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. రోమి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ దేవునికి ఆ మాట ఏ విధంగా సెలవిస్తున్నది ఏంటంటే, ఏలైనగా ఆయన చనిపోవటం చూడగా పాపం విషయమే ఒకే మారు చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమే జీవించి ఉన్నాడు. అటువలనే మీరు పాపము విషయమై మృతులు కాను, దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగా మీరే యోచించుకున్నది. దేవుని పిల్లలమైన మన ప్రేరణలో కొన్ని దేవుడు ఏం చెప్పినంటే, సాతాను ప్రేరణ ద్వారా దేవుని దూరం అవుతున్నావా? అనేక మంది బోధకులు, అబద్ధ ప్రవక్తలు, మోసకులు అనేక మంది వచ్చి వాళ్ళు చెప్పిన మాట సత్యం అనుకుని అబద్ధ ప్రవక్తల ద్వారా నువ్వు మోసం పడుతున్నావా? దేవుడు చెప్పిన దేవుని ప్రేరణతో ఇర్మియా బయలుదేరాడు. అయినా కష్టాలు వచ్చినా నీ పేరు ఎత్తనన్నప్పుడు దేవుని ఆత్మ అతను ఎముకల్లో నుండి మంట పుట్టిందంట. నేను ఈ పేరు ఎత్తను, నీ గురించి నేను ప్రకటన చేయను అని అనుకున్నప్పుడు ఇర్మియా గుండెల్లోని మంట, ఎముకల్లోని మంట పుట్టి ప్రభుని ప్రకటించటం మానలేదు. అంటే దేవుని ఆత్మ చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి. రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏముంది అక్కడ? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడదు. కనుక మనల్ని ప్రేమించిన దేవుడు ఎవరంటే మన యేసయ్య. అందుకనే మన కొరకు, నీ కొరకు, నా కొరకు సిల్వలో నాకై కాచెను యేసు రక్తము,
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము. యేసు రక్తము అమూల్యమైన రక్తము. యేసు రక్తము. కళ్ళు మూసుకోండి. మా పరమ తండ్రి, ఈ ఘనమైన పాదములకు వందనాలు. యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయనని సెలవిచ్చారు. నీ రక్తంతో కడగబడిన మేము నీ ఆత్మీయతలో జీవిస్తూ నీ మార్గములో ఉంటున్నప్పుడు ప్రభా, ఆత్మీయతలో నుండి దిగజార్చడానికి సాతాను ప్రేరణ ప్రభా, మరి హననీయ స్థితిలో వచ్చి నీ సన్నిధి నుండి దూరం అయిపోయారు నాయన. ఇది కొంతమంది ప్రవక్తలు 400 మంది ఒకటయ్యి అపజయాన్ని జయముగా ప్రకటించి ప్రవక్తని కొట్టినా ప్రభు నీ ప్రవక్త పక్షాన్ని వ్యాజ్యమాడి ఆయన మిఖాయిలు మీరు ఆయన చెప్పిన మాట ప్రకారం నెరవేర్చేవాడైనా. ఇదిగో నీ పని మీద భారం పెట్టుకుని పంపించోటకల్లా వెళ్ళి నీ వర్తమానం ప్రకటిస్తున్న ఇర్మియా సైతం అవమానాలు నిందలు ఎదుర్కొంటున్నప్పుడు అతను సంకోచించినప్పుడు ప్రభా అతను ధైర్యపరిచి అతని ఎముకలో మంట పుట్టించి ఆయన నీ యొక్క ఆత్మ ద్వారా నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలుగా మేము జీవిస్తున్నప్పుడు ఈ పలు విధమైన ప్రేరణలో మేము చిక్కుబడిపోయి సాతాను గురిలో పడి నరకానికి పోకుండా యేసయ్య నీ మార్గంలో మేము జీవిస్తూ ప్రభు నీ కొరకై జీవించే భాగం దయచేయండి. మా చెడ్డ తలుపుల నిమిత్తమే నీకు ముళ్ళ కిరీటం, మా వ్యభిచార పనుల నిమిత్తమే నీకు బలిపోటు, మా దొంగ నడకలు దొంగ రాత్రను బట్టి కాళ్ళు చేతులు శీలలు విలాసమైన అప్పులను బట్టి ఈ పంత దున్నపడింది. పాపం చేయనివాడు పాపమన్న పాపరహితుడని యేసయ్య నీవు నా కొరకు ప్రభా మరి ఈ లోకంలో వచ్చి నా గుర్తెరిగి నాయన మా యొక్క దౌర్భాగ్య స్థితులను ప్రభా నీ మెల్లని స్వరం విని నీ చిత్తాన్ని కైకొని కష్టమైన నష్టమైన వ్యాధైన బాధైన నీ కొరకే జీవిస్తూ ప్రభా నీ మార్గంలో నాయన ఉంటూ నాయన నీ రాజ్యానికి వారసులే భాగ్యం నాకు మాకు దయచేయండి. బిడ్డలను దీవించిన ప్రభా ఈ అంత్యకాలంలో మోసకరమైన ప్రవక్తలు అనేక మంది ప్రభా ఆ ప్రేరణలతో లోనయ్యి నీకు దూరం కాకుండా పరిశుద్ధతను అనుసరించి సమస్యల్లో వచ్చినప్పుడు ప్రభా కృంగిపోకుండా నీ కొరకే నిలబడి నీకు సాక్షిగా ఉండేకి సహాయం దయచేయండి. మీరు మహిమ పొందండి, బిడ్డలను ఆశీర్వదించండి. యేసు దివ్య నామమును వేడుకొనుచు ప్రార్థన చేయుచున్న పరమ తండ్రి ఆమేన్. దయచేసి మీ యొక్క అందరూ ఒకసారి మీరు